సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి పంచమ స్థానస్థిత శుక్రుడు, పంచమ స్థానస్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు. 6వ స్థానమందు రవి, 6వ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి అష్టమ కుజుని యొక్క స్థితి ఉన్నది. ఈ అష్టమ స్థాన స్థిత కుజుడు స్థానాన్ని మారుస్తారు. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి విధంగా, అటు విదేశాల్లో అయినా లేదా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఎవరికైనా సరే స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. ఇక్కడ రుణ బాధలను తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సంపాదించేటువంటి ధనం మొత్తం ఏదైనా అప్పులు తీర్చడానికో లేదా ప్రయాణాల్లోనో ఖర్చు పెట్టడానికో ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడ పంచమంలో శుక్ర గురులు కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. పూర్వం రూపాయి వస్తే ఇప్పుడు 2 రూపాయలు సంపాదించుకుంటారు, 5 రూపాయలు సంపాదించుకుంటారు. ఇలా సంపాదన మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ సంపాదన పెరగడం, అష్టమంలో కుజుడు మరలా సంపాదనని ఖర్చు పెట్టించేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహము. అటు సంపాదన పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది కూడా ఈ రాశి వారు గమనించాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి విషపూరితమైనటువంటి జంతువులు, 4 కాళ్ల జంతువులు, ఇటువంటి వాటి వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ షష్ఠస్థాన స్థిత రవి కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుండి బయటపడేసేటువంటి గ్రహం, ఆరోగ్య ప్రదాత. షష్ఠేరవవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. ఏ పని ప్రారంభం చేసినా ఈ వారం దిగ్విజయంగా పూర్తవుతుంది. పలానా వస్తువు కొనుక్కోవాలి, పలానా స్థలం కొనుక్కోవాలి, పలానా వాహనం కొనుక్కోవాలి, ఇలా ఏది కొనుక్కోవాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి, మీ సొంత తెలివితేటలు ఎవరిపైన ఆధారపడకుండా జీవించడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వారంలో మంచి ఫలితాలని కుంభరాశి వారు ఆశించవచ్చును. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు సైతం అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, కొత్తగా పెట్టుబడులు, ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలుగానే చెప్పవచ్చును. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా శనేశ్వరుడికి సంబంధించినటువంటి దోష నివృత్తి, రాహువుకి సంబంధించినటువంటి దోష పరిహారం కోసమై ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.